ముందుగా గౌరీ సోదరులకి ఎక్కడున్న మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదములు. చాలా సంతోషం. ఈరోజు చాలా మంచి శుభపరిణామం. ముఖ్యంగా కార్తీక మాసం. కార్తీక మాసం వచ్చిందంటేనే మరి గౌరీ పరమేశ్వరులు గుర్తుకొస్తారు. మరి రాష్ట్రం నలుమూలల మరి కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరులు ప్రతిష్టాపించుకొని ఈ పూజలు నిర్వహిస్తూ మరి ఈరోజు కోరమన్నపాలెం గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి చిరకాల కోరిక ఎన్నో సంవత్సరాలు పెట్టి మరి ఒక సొంత కళ్యాణ మండపం నిర్మించుకోవాలన్నది చిరకాల కోరిక వారికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ వివాహాలైనా ఏ శుభకార్యాలైనా సరే మరి దూరంగా వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మరి గౌరీ సోదరులు ఈ సంఘం వారు ఎంతో కృషితో అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఒక సంఘానికే కాదు, ఊర్లో ఎవరికైనా సరే ఏ వివాహం కార్యక్రమమైనా, ఏ శుభకార్యమైనా, ఏ జన్మదిన కార్యక్రమాలైనా మరి కళ్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుంది. మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో మరి చక్కగా భగవంతుడి ఆశీస్సులతో పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి కావాలని మరి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఓపెనింగ్ సమయంలో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా మరి అవన్నీ కూడా పరిష్కరించే దిశగా అక్కడ మన శాసనసభ్యులందరూ కూడా అందరూ ఉన్నాం. కాబట్టి మన మిత్రుడు కార్పొరేటర్ బండా జగన్ కానీ మన అందరూ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయకాలు కావాలన్నా మరి నా వంతు చిన్న చిరు సహాయం 25,000 రూపాయలు ఈ కళ్యాణ మండపం నిమిత్తం నేను ఇస్తున్నాను. మరి దయచేసి ఇంకా మా పెద్దలందరూ ఉన్నారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణం కోసం మీరు ఎవరి దగ్గరైనా కలుస్తారన్నా సరే నా పూర్తి సహాయకారులు వాళ్ళకి చెప్పి మీకు అందజేస్తానని తెలియజేస్తూ, మరి మంచి కళ్యాణ మండపం పూర్తి అవ్వాలని చెప్పి మరొక్కసారి ఈ గౌరీ సంఘం కళ్యాణ మండపం అందరికీ కూడా కమిటీ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవిత్రమైన దినం. ఎందువల్లంటే కోరమానపాలెం గౌరీ సేవా సంఘం వారు నూతనంగా ఒక నిర్మాణం కళ్యాణ మండపం కడతామనే నిర్మాణంతో ఈరోజు గ్రామస్తుల్ని, గ్రామంలో అన్ని కులాల వారిని అందరినీ పిలిచి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో దిగ్విజయంగా జరిగింది. మహిళలు, పెద్దలు, రాజకీయవేత్తలు, గ్రామంలో ఉన్న ప్రజలు, గౌరీ జాతీయులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. కానీ ఈ కోరమానపాలెం గౌరీ సంఘంలో గత 20 సంవత్సరాల నుంచి ఏదో భవనం కడదామని కృతనిశ్చయతో ఉన్నాం. కానీ ఈరోజు ఆ భగవంతుడి దయ వల్ల, ఆ గౌరీమాత దయ వల్ల అది సఫలమైనది. ఇది కేవలం గవర్లకొక్కరికే కాదండి కళ్యాణ మండపం. ఇక్కడున్న గ్రామంలో ఉన్న వాళ్ళకందరూ అందుబాటులో ఉండి అన్ని సదుపాయాలు ఉండి కలగజేసేలాగా కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది. ఇది ఒక జాతికి ఉద్దేశించింది కాదు, ఇది గ్రామస్తులందరికీ ఉపయోగపడే విధానంగా ఈ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చాలా లోటుపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలకి అందుబాటులో ఉండి అతి తక్కువ ధరలో అతిగా ప్రజల్ని ఒక సేవ అండి. గౌరీ సేవా సంఘం అంటే ఒక సేవ. ఆ సేవలో ఇదో భాగంగా ఈ సేవ చేయడానికి ఈ నిర్మాణం చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యవర్గానికి అందరినీ మనం అభినందించాలి. అప్పలరాజు గారి కార్యవర్గానికి, తర్వాత అప్పలనాయుడు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ పెద్దలతో సహకారం, అప్పుడు పురాతనంతో సహకారంతో వచ్చిన ఈ కళ్యాణ మండపం దిగ్విజయంగా జరిగింది. ఇది దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని, ఆ గౌరీమాతని ప్రార్థిస్తూ ఇది తప్పక ఇదే రోజున శంకుస్థాపన చేయాలనేది మా దృఢ నిశ్చయం. ఎందువల్లంటే గౌరీమాతని ఇప్పుడే పెట్టాం, మళ్ళీ రేపు పెట్టబోయేటప్పటికి ఇదే కళ్యాణ మండపంలో ఆ గౌరీమాతను ప్రప్రదంగా పెట్టి దీన్ని ఓపెన్ చేయాలని మా జాతీయులందరూ కమిటీ వారి తాలూకా కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని మీరందరూ మా గౌరీ సేవా సంఘాన్ని ఆశీర్వదించాలని మరొక్కసారి బుద్ధ శివాజీ, నేను విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం మీ అందరికీ చిరపరిచితుణ్ణి. మీ అందరూ దయచేసి ఈ సంఘం తాలూకా కార్యక్రమంలో చేదోడు వాడుగా పాల్గొవాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ, కోరమానపాలెం ప్రజలందరినీ మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మీడియా మిత్రులతో చూసే మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియపరిచేది ఏంటంటే 87వ వార్డు ప్రాంతం కోరమానపాలెం గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. దీనికి రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు అనేక మంది రావడం జరిగింది. ఇది
గౌరీ సేవా సంఘం వారి కళ. ఎందుకంటే అప్పుడు గణబాబు గారు ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఆ రోడ్డు మీద ఆలయ నిర్మాణం చేపట్టి, మరి అక్కడే ఆ రోజు కూడా చెప్పారు ఇక్కడ నిర్మాణం చేద్దామని. అప్పటి నుంచి ప్లేస్ కొనుక్కోవడం గానీ, అలా దాన్ని భద్రపరచుకోవడం గానీ ఎంతవరకు ఒక మంచి స్థాయిలో, ఎందుకంటే ఇది ఒక మంచి భవన నిర్మాణం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ భగవంతుడి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దయ వల్ల ఈరోజు అది జరగడం జరిగింది. దానికి మరి ఇప్పుడే శివాజీ గారు చెప్పినా, మన బ్రదర్ సురేంద్ర చెప్పినా, ఒక సంవత్సరం రోజుల్లోనే దీన్ని అందుబాటులో తేవాలని చెప్పి అందరూ కోరిక. అయితే ఈవేళ ఈ ప్రాంతంలో కూడా చాలా మంది పేదలున్నారు. మరి అందరికి తెలిసిన విషయమే. ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే కొంతమంది టౌన్‌షిప్ స్టీల్ ప్లాంట్ ప్రాంతంకి వెళ్తున్నాం గానీ, ఇక్కడ ప్రైవేట్ భవనాలన్నీ కూడా చాలా కాస్ట్‌తో అద్దె రెంట్‌లకు కూడుకున్నాయి కాబట్టి, ఎందుకంటే మనం అంత మధ్యతరగతి కుటుంబాలు చూసుకొని మనం గూడా దానికి తగ్గట్టుగా మనం ఇవ్వగలిగితే, ఎందుకంటే ఈ ప్రాంతం గూడా ఇక్కడ పక్కన మా పెండార గారున్నారు పక్కనే. నిన్నే అన్నారు మా ఏరియా అయితే బాగా బిజీ అయిపోద్ది తమ్ముడని. ఎందుకంటే ఇలాంటి గౌరీ సేవా సంఘం అందులో ఆధిమాత్యంగా ఎక్కువున్నది గవర్నలు మన ప్రాంతాల వరకొచ్చేసరికి. అందులో మీరు బాగా ఎక్కువుంటారు కాబట్టి దీన్ని చక్కటి భవనం నిర్మాణం చేసి ఏదైనా పేదలందరికీ అందే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఎందుకంటే ఈవేళ నేనే కార్పొరేటర్ కాబట్టి మీకు ఎటువంటి సాయం కావాల్సిన నేను చేస్తానని చెప్పి తెలియపరచుకుంటూ, ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, నా ఆర్థిక సాయం కూడా మీకు ఇస్తాం అని తెలియపరిచి సెలవు తీసుకుంటాను.